రైట్, నిజంగా ఇది ఒక దారుణ ఘటనే. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. సుష్మిత, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అడిషనల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ పోలీసులు ఇచ్చారా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎస్ కార్తిక్, నిన్న సమాచారం ఇవ్వగానే పోలీసులంతా అక్కడికి వెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే కూడా అక్కడ ఎవరైతే ఉందో ఆ బాలికను ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిద్దరికి సంబంధించిన ఎవరైతే హంతకులు ఇద్దరు ఉన్నారో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిద్దరిని విచారిస్తూ ఉన్నారు. 5 రోజుల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అనంతరం కూడా తన తల్లి అంజలి పూర్తిగా కూడా తనకి ఇబ్బంది వారి నుంచి మాకు ఇబ్బంది ఉందని కూడా చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే వారిపైన చర్యలు తీసుకోవాలి, వారిని పిలిచి కూడా కనీసం ఎటువంటి మందలించలేదని కూడా ఇక్కడ కుటుంబ కళా బృందాలు ఎవరైతే వారు ఉంటారో అంజలితో పాటు పనిచేసిన వారు ఆరోపిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి, మీరు ఎందుకు ఆరోపిస్తూ ఉన్నారు? అంజలి గారు వాళ్ళ బిడ్డ మీద ఇట్లా కేసు జరుగుతున్నదని, మా బిడ్డకి ఇట్లా జరుగుతుందని సాటుకు వచ్చి మీరు చెప్పడం జరిగింది. పిఎస్లో జరిగినప్పుడు క్రిమినల్ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా మా అమ్మాయిని ఇట్లా వాళ్ళు వేధిస్తున్నారు, మా అమ్మాయిని ఇట్లా చేస్తున్నారని వాళ్ళ అంజలి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే అతని మీద ఈరోజు రిమాండ్ చేయాలని వాళ్ళు చెప్పారట. అదే మాట మించి మీ అమ్మాయి జాగ్రత్తను పెంచుతుంది. రిమాండ్ చేసే ముందు ఆ నేరస్తు అంటోని ముందు అరెస్ట్ చేస్తే ఇలా అమ్మాయి ప్రాణాలు బతికిపోవు కదా, ఆ ప్రశ్న మేము అడగడానికి వచ్చినాం మేడం. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అదుపులో ఉన్నారండి పోలీసులు? అదుపులో తీసుకొచ్చారు, మాకు కూడా చూపెట్టలేదండి. నోపటినే వాళ్ళు వేసారు అమ్మాయిని, ప్లస్ ఇద్దరిని తీసుకొచ్చి నోపటి వేసారు. అదే యేసుడు నిన్న వేస్తే ఇవాళ రిమాండ్ ముందు వేస్తే ఇలా అమ్మాయి ప్రాణాలు బతికిపోవు కదా అని మా అదొక ఆవేదన. అలా ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇవాళ అమ్మాయి బతికిపోవు కదా మాది. చూసిన కదా, మొత్తంగా 5 రోజుల క్రితం అయితే తనని ఎప్పుడైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన సమయంలోనే వారిని రిమాండ్లోకి తీసుకొని ఉంటే ఇప్పుడు అంజలి ప్రాణాలు ఉండేవని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరిని కూడా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ఉన్నారు. అయితే ఆ బాలిక ఎవరైతే ఉన్నారో తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం 7-7:30 ప్రాంతంలో ఎవరైతే చిన్న పాప బయటికి అదే పనిగా పంపించారో ఆ పంపించిన సమయంలోనే పూర్తిగా ఈ ఉదంతాన్ని కూడా సాగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పెద్ద పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకి సంబంధించి కూడా తన ప్రియుడిని నల్గొండ నుంచి అదే పనిగా ఇక్కడికి రప్పించి మొదటైతే ఎవరైతే డ్యూటీ మీద తను వెళ్ళిందో ఆ డ్యూటీ మీద ఉన్న చున్నీతోనే పూర్తిగా తన మెడని నులిమినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే మరి కాసేపటికి తను చనిపోయిందని నిర్ధారించుకొని బయటికి వెళ్ళిన సమయంలో కొంత సమయంలో కూడా చూసుకుంటే తను కాలు ఊపడం అలాంటి చేస్తున్నప్పుడే ఆ సమయంలో మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మళ్ళీ తనని అక్కడన్న సుత్తితో కానీ కత్తితో కానీ పూర్తిగా కూడా తల మీద చాలా వరకు మోదినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ సమయంలో తను అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత చిన్న పాప ఇంటికి వచ్చిన సమయానికి తనకు కింద పడిపోయి ఉండడంతో ఆ చిన్న పాప అడిగినప్పుడు దీపారాధన చేస్తున్న సమయంలో తను పడిపోయిందని కూడా తన అక్క చెప్పినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా అప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ పెద్దమ్మకు కూడా ఫోన్ చేసి తను పడిపోయింది అని చెప్పడంతో కూడా ఇంటికి వచ్చారు. ఆ సమయానికి పూర్తిగా రక్తపు మడుగులో అంజలి పడి ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా 8 నెలల సమయం నుంచి వీరిద్దరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం, అంతేకాకుండా ప్రేమగా మారడంతో తను ఒకవైపు డీజే వాయిస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరు కూడా ఈ ప్రేమ తన కన్న తల్లిని చంపడం మూలంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. తన కుటుంబ సభ్యులు కానీ కళా బృందంలో ఎప్పుడైతే తను పనిచేసిందో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఒక చిన్న 10వ తరగతి చదువుతున్న పాప ప్రేమ ఏంటి, తన కన్న తల్లిని కడతీర్చడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో న్యాయం జరగాలంటూ కూడా కళా బృందాలు అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తీక్, రైట్ సుష్మిత. అంజలి చనిపోయిందని నిన్న రాత్రి 11:30 గంటలకు డైల్ 100కు కాల్ వచ్చిందన్నారు ఏసీపీ నరేష్ రెడ్డి. అంజలిని ఎవరో చంపారని ఫిర్యాదు చేశారని చెప్పారు. అంజలి అక్క శోభ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశామన్నారు. ఏసీపీ నరేష్ రెడ్డి గారు ఉన్నారో సార్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జూడి మధ్య ఏదైతే హత్య జరిగిందో దానికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నేను ఏ సమయంలో మీకు సమాచారం వచ్చింది? నిన్న రాత్రి 11:30కి మాకు ఫస్ట్ డైల్ 100 కాల్ వచ్చింది. ఎల్బీ నగర్ ఏరియా నుంచి వెళ్ళి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అంజలి అంటామే ఇంట్లో చనిపోయి ఉన్నది, ఆమె ఎవరో చంపారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే మా జీడిమెట్ల పెట్రోకారోలు ఇమీడియట్గా స్పాట్కి పోయినారు. అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్స్, లోకల్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అందరూ కూడా స్పాట్కి పోవడం జరిగింది. స్పాట్కి పోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ శోభ అక్కడికి రావడం జరిగింది. ఆ శోభ ఇచ్చిన కంప్లైంట్ మీదకు మేము కేసు నమోదు చేసుకొని మర్డర్ కేసు కింద నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఆ ఇచ్చిన కంప్లైంట్లో శోభా గారు ఏం చెప్పారంటే అందులో వాళ్ళ సొంత కూతురు, అదేవిధంగా అతను ప్రేమించిన అబ్బాయి ఇంకా వేరే వాళ్ళ సాయంతో ఈ మర్డర్ చేసినట్టు వాళ్ళు అనుమానించి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అది కేసు నమోదు చేసుకొని ఇమీడియట్గా కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మేము గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మీరు ముగ్గురిని ఎప్పుడు అదుపులో తీసుకున్నారు సార్? లేకపోతే వాళ్ళంతా వాళ్ళే ఇక్కడికి వచ్చి లొంగిపోయారు?
ఇంకా మేము ఎవరిని అదుపులో తీసుకోలేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. పూర్తిగా అంటే మీరు వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది సార్? అంటే సీన్లో మాత్రం అదంతా కూడా డిస్టర్బ్ అయి ఉన్నది. దాన్ని బట్టి ఆమె కొంచెం స్ట్రగుల్ అయినది. అక్కడ ఆమెను ఉరిపెట్టి చంపేటప్పుడు స్ట్రాంగ్లేట్ చేసేటప్పుడు ఆమె కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనబడుతుంది. రీజన్స్ ఏం చెప్తున్నారు సార్? అంటే రీజన్స్ అయితే ఇప్పుడు మనకు ఇచ్చిన కంప్లైంట్ గతంలో ఉన్న ఇష్యూస్ని బట్టి ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. ఆ ప్రేమించిన అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు కాదంటే ఈ విధంగా ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. మిస్సింగ్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అది సేమేనా సార్? మిస్సింగ్ కంప్లైంట్లో దొరికినప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సేఫ్గా ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కే మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చూసాను కదా, మొత్తంగా ఏదైతే 3 రోజుల క్రితం కూడా తను దొరికినట్టుగా కూడా చెప్తున్నారు. వారం రోజుల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఒక ప్లాన్ చేసి తన తల్లిని చంపాలని కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకోలేదు. ఎవరైతే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ బాలికని ప్రస్తుతం తీసుకుని ఆ మహిళకి ఆ యువతికి సంబంధించిన అయితే రికార్డ్ స్టేట్మెంట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే తదుపరిగా కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కెమెరా ముత్యంగూర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.